ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఇచ్చిన నూతన దినమునకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనిలో, ప్రయాణంలో, ప్రయత్నంలో, ప్రతి విషయంలో మీరు తోడై నడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. అవును తండ్రి, విశ్వాసంతో ఉన్నట్లయితే ప్రభా, ఎలాంటి పరిస్థితినైనా ప్రభా మీరు మార్చగలిగిన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఇక్కడ ప్రభా, కానాను స్త్రీ తన కుమార్తె తండ్రి స్వస్థత కొరకు విశ్వాసంతో యేసు దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి మీరు స్వస్థపరిచి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మేము కూడా ఇలాంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళుటకు సహాయము చేయండి, తోడై నడిపించండి తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి వారి అవసరతలు ఏమై ఉన్నాయో తండ్రి సమస్తము నీకు తెలుసు దేవా. వారి కుటుంబాలలో మీరు తోడై నడిపించండి, మీ యొక్క మేలులు అందించండి తండ్రి. మీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, ముట్టండి తండ్రి. అప్పులలో ఉన్న వారికి ప్రభా విడుదల దయచేయండి, ఆర్థికంగా సహాయం అందించండి తండ్రి. రక్షణ లేక ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించండి, మారు మనసును దయచేయండి తండ్రి. ఈరోజు ప్రభా వారు చేసుకుంటున్న పనులలో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో తోడై నడిపించండి దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, కుటుంబంలో సమాధానము, ప్రేమ, నెమ్మది కలిగి జీవించడానికి సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దినమంతయు తండ్రి మాకు తోడై నీ యొక్క కృపాక్షేమాన్ని మాకు అందించమని నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.